నమస్కారం. బీసీఎన్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరకే నాణ్యమైన చీరలు అందిస్తుంది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుండి లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఎవరు మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు మనం ఏలూరుపాడులో ఉన్న రత్నకుమారి గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానం చూద్దాం రండి. ఇప్పుడు మనం రత్నకుమారి గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజా విధానం చూసేద్దాం పదండి. హాయ్ హాయ్, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి రత్నకుమారి గారు. ముందుగా బీసీఎన్ని మీ వరలక్ష్మి పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చాలా మంది కనపడుతున్నారు ఇక్కడ, అందరూ చాలా బాగున్నారు, బాగా రెడీ అయ్యి వచ్చారు. ఎవరండి వీళ్ళంతా? మా ఫ్రెండ్స్ అండి, భజన మండలి వాళ్ళమండి. భజన మండలి. వీళ్ళందరూ భజన మండలి వాళ్ళండి. మా తోడుకోళ్ళండి, ఆవిడ కూడా మా తోడుకోళ్ళండి. నమస్తే అండి. ఆవిడ కోడలండి, పెద్ద కోళ్ళండి. పెద్ద కోళ్ళు. ఈవిడ చిన్న కోడలండి. వీళ్ళందరూ భజన మండలి సభ్యులేనండి. ఓకే, భజన మండలి అంటున్నారు కాబట్టి మీరు ఒక్క సాంగ్ పాడేస్తే ఆ సాంగ్తో మన షో స్టార్ట్ చేసేద్దాం. ఓకే 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 సరే, పాడండి. శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గైకొనుమా, శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గైకొనుమా, వరలక్ష్మీదేవి వరములన సగెడు దేవి, వరలక్ష్మీదేవి వరములన సగెడు దేవి, పసుపు కుంకుమ పూలు నీ పాదమునందుంచి వరసగని భక్తులను దర్శనమే అమ్మ, శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గైకొనుమా, పుష్పములో నీవు జన్మించితివోయమ్మ, పుష్పములో నీవు జన్మించితివోయమ్మ, గలగల మనుచూని గజ్జాలందయం రోయంగా, నీ రూపం మా కొసగి ధన్యుల జయమ్మ, శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గైకొనుమా, క్షీరాసాగరమందు శేషాతల్పమునా, క్షీరాసాగరమందు శేషాతల్పమునా, శ్రీ మహావిష్ణువు పాదములొత్తే
రూపం మా కొసగి ధన్యుల జయమ్మ శ్రీ లక్ష్మీదేవి మా పూజలు గైకొనుమా. చాలా బాగా పాడారండి. అంటే మీరు ఇలా మీట్ అవుతూ ఉంటారా, సాంగ్స్ పాడుతూ ఉంటారా ఏదైనా గుడి దగ్గర అలాగా? అవునండి, మేము శ్రావణ మాసం వచ్చిన రోజున నుంచి మొదల రోజు నుంచి చివరి దాకానండి లక్ష్మీ సహస్రనామ స్తోత్రం చదువుతామండి. లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుతామండి. కొన్ని పాటలు కూడా పాడతామండి. రోజు వస్తామండి రామాలయంలో, రోజు భజన చేస్తామండి. ప్రతి శుక్రవారం కూడా మేము భజన చేస్తామండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుతామండి, అన్నీ చేస్తామండి. అయితే మీకు చాలా కాలక్షేపం అవుతుంది ఇలాగా. కాలక్షేపం కాదండి, పెద్దవాళ్ళం కదా, అదే కొంచెం భక్తిభావం కావాలి కదండి. బాధ్యతలు మీ బాధ్యతలన్నీ అయిపోయి ఇలా మీరు స్పెండ్ చేయడం చాలా మంచిది కదా. ఓకే, బాగుందండి. ఓకే అండి, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఫీల్డ్ అండి. ఫీల్డ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఏం చేస్తూ ఉంటారండి వాళ్ళు? పాప అండి హైదరాబాద్లో ఉంటుందండి, మ్యారేజ్ అయిపోయింది. ఓకే. బాబు కూడా మ్యారేజ్ అయిపోయిందండి, యుఎస్లో ఉంటారండి. కోడలను బాబు కూడా. బాబు యుఎస్లో ఉంటారు. ఇద్దరు జాబ్ చేస్తారండి. వెల్ సెటిల్డ్ అయితే. ఓకే, ఇక్కడ వంటలు ఎవరు బాగా చేస్తూ ఉంటారండి? అందరిలోనే అడుగుతున్నా, వంటలు ఎవరు బాగా చేస్తూ ఉంటారు? ఈవిడే చేస్తారా? మీరు చేసే వంటల్లో ది బెస్ట్ అని ఒకటి ఉంటుందా ఏదన్నా? అంటే బొబ్బట్లు బాగా చేస్తానండి. బొబ్బట్లు బాగా చేస్తూ ఉంటారు. ఈ రోజు మా కోసం చేశారా? తింటారంటే ఇప్పుడే చేస్తారా? నాకంత వెయిట్ చేసి తినే ఓపిక లేదు అసలు. ఓకే అండి, ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మీరు? కాసేపు టీవీ చూస్తా అండి, ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉంటానండి. భగవద్గీత అది కూడా నేర్చుకున్నానండి. చాలా డివోషనల్ వైపు ఉన్నారు మీరు బాగా. ఇక్కడ అందరూ కూడా అలాగే ఉన్నారు, డివోషనల్ గా. అందరం గ్రూప్ గా ఒకటి కండక్ట్ చేస్తాం అనుకోండి, సొంత హరి నేర్చుకోవాలి అనుకుంటాం అనుకోండి, ఇంకా అందరం ఒక నెల రోజులని అలా నేర్చుకుంటూ ఉంటాం. అలాగండి, చాలా బాగుందండి. మీ పేరేంటండి? ఉషారాణి గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫేనండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు మా పిల్లలండి. ఓకే. ఇద్దరు జాబ్లేనండి. పెద్ద బాబు బెంగళూరులో ఉంటాడండి, చిన్న బాబు హైదరాబాద్ డాక్టర్ అండి. డాక్టర్ గారు. ఏం చేస్తూ ఉంటారు? ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో అండి టీవీ చూడటం, బీసీఎన్ చూస్తూ ఉంటాను. ప్రోగ్రామ్లు అన్ని బాగుంటాయా? అన్ని బాగా. ఇప్పుడు కొత్తగా శ్రావణ మాసం కదా. అవునండి. ఎవరైనా అయితే మామూలుగా అయితే ఒక రోజు 2 రోజులు 30 మందికి శారీస్ ఇద్దామని చెప్పి బీసీఎన్ వినూత్నంగా ఈ కార్యక్రమం అయితే చేపట్టింది. సంతోషం. మీ పేరేంటండి? సువర్ణ అండి. సువర్ణ గారు, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బట్టల షాప్ అండి. బట్టల షాప్. అయితే బట్టలకి లోటు లేదండి. షాప్కి వెళ్ళి ఏది పడితే ఏది ఇష్టమైతే తెచ్చేసుకోవడం. సువర్ణ, ఇంకా బంగారం ఏంటి మీ పేరులోనే బంగారం? అందుకే ఇంకా బంగారం అక్కర్లేదు. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. 2 బాబులు. ఏం చేస్తూ ఉంటారు? పెద్ద బాబు యూఎస్ చదువుతున్నారండి, చిన్న బాబు హైదరాబాద్ చదువుతున్నారు. హైదరాబాద్ యూఎస్ పంపేసి మీరు ఇక్కడ భజన చేసుకుంటున్నాం. ఓకే, పెళ్ళైంది కాలం 25 ఇయర్స్ అయిందా? నాకు అసలు అలా అనిపించట్లేదు అసలు మిమ్మల్ని చూస్తే. ఏం ఆడుతున్నారు? ఎలాగా? ఏం ఆడట్లేదండి. ఏం ఆడట్లేదు కాబట్టి ఇలా ఉన్నారు. అన్ని రాసేసి ప్రయోగాలు చేయడం ఎందుకని. ఓకే అండి, మీరండి? మీ పేరేంటి? సూర్యప్రభావతి గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? 4 అండి. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఓకే. పెద్ద అమ్మాయి ఊళ్ళోనండి, రెండో పాప ఆగివేడి. పెద్ద అబ్బాయి నా దగ్గరే ఉంటాడు, చిన్న అబ్బాయి ఏమో జంగారెడ్డి గోల్డ్ షాప్. ఓకే ఓకే, అందరినీ దగ్గరే పెట్టుకున్నారైతే మీరు. మన వాళ్ళందరూ దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి. పుట్టిల్లు వస్తారు ఊళ్ళోనేనండి. ఊళ్ళోనే పుట్టిల్లు వస్తారు. సూపర్ అండి మీరు అసలు. ఓకే, మీరమ్మా? మీ పేరు? వెంకట సుబ్బమ్మ. వెంకట సుబ్బమ్మ గారు, ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయట్లేదండి, ఖాళీనే. బీసీఎన్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? మీకు ఎంతమంది పిల్లలు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మీరు కూడా భక్తి గీతాలు పాడుతూ ఉంటారా? చేస్తాండి. 4 రోజులు మేము 4 రోజులు మీరు మాఘమాసం శ్రావణ మాసం చదువుకుంటాం. మాఘమాసంలో కూడానండి? మాఘమాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం. కార్తీక మాసం. అది మర్చిపోకూడదు. సరే అండి, మీ పేరేంటండి?
వెంకటలక్ష్మి కుమారి అండి. వెంకటలక్ష్మి కుమారి ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ హౌస్ అండి. వైఫ్. ఎంతమంది పిల్లలు? బాబు అక్కడేనండి. ఒక్క బాబు. పాపలు లేరు? లేరండి. ఫీల్ అవుతూ ఉంటారా ఉంటానండి. పాపలు లేరని? కోడలే పాప కదా. అంతే అండి. అంతే. మనవరాళ్ళు ఇద్దరండి. ఇద్దరు మనవరాలు. అక్కడ సరిపోయింది అయితే. ఓకే అండి. ఏం చేస్తూ ఉంటాడు బాబు? జాబ్ అండి. జాబ్. బాబులు మనవరాలు చిన్నపిల్లలండి. ఓకే ఓకే. మీ దగ్గరే ఉంటారా? లేదు, బాబు దగ్గరే ఉంటారండి. బాబు హైదరాబాద్లో ఉంటాడండి. సరే అండి. మీరండి? నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రామలక్ష్మి అండి. రామలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు? అమ్మాయి అబ్బాయి అండి. అమ్మాయి అబ్బాయి. అమ్మాయి. ఉన్నారు అమ్మాయి తాడేపులు కూడా అండి. తాడపల్లి కూడా ఇచ్చారా? అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, జాబ్ అండి. హైదరాబాద్ జాబ్. మీరండి? మీ పేరేంటి? పద్మ అండి. పద్మ గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు? ఇద్దరు అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిలు. ఏం చేస్తూ ఉన్నారు? ఇద్దరు జాబ్ చేస్తున్నారు హైదరాబాద్. అన్నపూర్ణ అండి. అన్నపూర్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇంకా ఎంతమంది పిల్లలు? ఇద్దరు పాపలండి. ఇద్దరు పాపలు. హైదరాబాద్, రాజమండ్రి. రాజమండ్రి, హైదరాబాద్. పాపలు అనగానే వాళ్ళ ఊరు పేరు చెప్పేస్తున్నారు. హైదరాబాద్ ఒక పాపని ఇచ్చారు, రాజమండ్రి ఒక పాపని ఇచ్చారు అయితే. మీ పేరేంటండి? సూర్యకాంతం. సూర్యకాంతం గారు ఏం చేస్తూ ఉంటారు? కోడళ్ళు వచ్చారు, కోడళ్ళు వండి పెడతారు, మేము కూర్చుని భజన చేసుకుంటూ ఉంటాం. మాది కమలనాథ భజన మండలి. కమలనాథ భజన మండలి. మా గురువు గారు తీర్థయాత్రలు తీసుకెళ్తూ ఉంటారు. మేమందరం ఒక సభ్యులంగానే ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటాం. అది మేము చేసేదమ్మా. కోడళ్ళు వండి పెడతారు, అత్తగారిని తింటారమ్మా. అంతే 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 కదా. మరి మీ పేరేంటండి? నా పేరు గోవర్ధన్ అండి. గోవర్ధన్ గారు ఏం చేస్తూ ఉంటారు? అది చదువుతానికి వస్తానండి. కార్తీక మాసం, మాఘ మాసం. ఓకే ఓకే. పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలండి. ఏం చేస్తూ ఉంటారు? పాప ఒకళ్ళు ద్వారకా తిరుమల అంటే, ఒక ఆవిడ రాజమండ్రిలో. సరే. మీరండి? మీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి రామకుమారి. నాగలక్ష్మి రామకుమారి. రెండు మీ పేర్లేనండి? రెండు నాగలక్ష్మి. నాగలక్ష్మి రామకుమారి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబులండి. ఓకే. ఏం చేస్తూ ఉన్నారు? బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్. చదువుకుంటున్నారు? బాబులు ఇద్దరు చదువుకుంటున్నారు. ఓకే ఓకే. ఖాళీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటామండి, మగ్గం వర్కులు చేసుకుంటామండి. చేస్తూ ఉంటారా? అంటే మాకు మేము చేసుకుంటామండి, ఎవరికి చెయ్యరు. ఎక్కడ నేను మా టైం ఆ టైం మాకే సరిపోతుంది మేడం. మగ్గం వర్కులు మాకు మేము చేసుకుంటామండి. అంటే బయటికి చేయం మేడం, అదేనండి, ఓన్గా చేసుకుంటాం. ఓకే ఓకే. నైస్ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. మీ పేరేంటండి? నమస్తే అండి, ఛాయాలక్ష్మి. ఛాయాలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అమ్మ. ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి. ఒక అబ్బాయి. అంతే. ఓకే అండి. బాబు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. ఓ పాప, ఓ బాబు. పాప మా దగ్గరే ఉంటుంది. మనోరాలతో ఆడుకుంటున్నారు. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరండి? జ్యోతి. జ్యోతి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? పాప, బాబు. పాప, బాబు. చదువుకుంటున్నారా? లేదండి, మ్యారేజ్. పాప అమెరికా, బాబు హైదరాబాద్. మాక్సిమం ఇక్కడ అందరూ అమెరికా, అమెరికా, హైదరాబాద్. చేశారు. అమెరికా, హైదరాబాద్. ఇంకా పాపలు వచ్చేసి రాజమండ్రి. ఓకే, నైస్ అండి. మీరండి? నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? ఉషారాణి అండి. ఉషారాణి గారు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తాం? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? హెచ్పి డీలరింగ్, హెచ్పి కంపెనీ డీలరింగ్. ఓకే ఓకే. హాబీస్ ఏంటండి? ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? సింగింగ్ చేస్తాం, దేవుడి అయి పాడుకుంటాం, దేవుడి పాటలు చదువుతామండి, బయటకి వెళ్ళి గుడికి వెళ్తూ ఉంటాం. ఓకే ఓకే. సింగింగ్ అన్నారు కాబట్టి మా కోసం ఒక సాంగ్ పాడాలి మీరు. దేవుడి పాటలే. ఓకే ఓకేనండి. అవే ఎక్కువ వచ్చింది, మామూలు రావండి. అదే పోలేండి, ప్రోగ్రామ్ దేవుడి గురించే కాబట్టి డివోషనల్ సాంగ్స్ మేము కూడా అడుగుతాము. ఓకేనండి. ఓకే, పాడు. ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. నవనీత కండదరి చూరక కృష్ణం భక్త భవపాస బంధ విమోచన కృష్ణం. నవనీత కండదరి
శూరక కృష్ణం భక్త భవపాసబంధ విమోచన కృష్ణం నీలమేఘ శ్యామలా సుందర కృష్ణం నీలమేఘ శ్యామలా సుందర కృష్ణం నిత్య నిర్మలానందల బోధల కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం గోవత్స బృంద పాలక కృష్ణం కృపా గోపికా బాల చేతన కృష్ణం గోవత్స బృంద పాలక కృష్ణం కృపా గోపికా బాల చేతన కృష్ణం నందాసునందాది వందిత కృష్ణం నందాసునందాది వందిత కృష్ణం శ్రీనారాయణ తీర్థ వరద కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖియానంద సుందర తాండవ కృష్ణం తాండవ కృష్ణం తాండవ కృష్ణం. థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరండి, మీ పేరేంటి? నాగమణి అండి. నాగమణి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ హౌస్ వైఫ్. ఓకే, పిల్లలు ఎంతమంది అండి? 2 బాబులు ఒక పాప అండి. 2 బాబులు ఒక పాప. ఏం చేస్తున్నారు? పాప హైదరాబాద్ అండి. హైదరాబాద్. చిన్న బాబు యుఎస్ అండి. పెద్ద బాబు బిజినెస్ అండి. అందరూ కూడా బాబుల్ని అమెరికాలో పంపేసి బాబాలకి పెళ్లిళ్ళు చేసేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే అండి, అదే భక్తి భావంతో. ఓకే, మంచి అంటే బాధ్యతలన్నీ తీరిపోయాక భక్తే కదా ఇంకా. అంతేనండి. అలా చూడాలన్నా తిరగాలన్నా ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఓకే అండి. మీకు తెలుసా మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం చేస్తూ ఉంటారు? మీ పేరేంటండి? శ్రీదేవి నా పేరు. శ్రీదేవి గారు. హౌస్ వైఫ్ అండి. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటే కాజల్. ఇప్పుడైతే కాజల్, అప్పుడైతే శ్రీదేవి. ఒకప్పుడు శ్రీదేవి, ఇప్పుడు కాజల్. అవును. ఫేవరెట్ హీరో ఒకప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్. అవును, అంతేగా. అప్పుడు మారిపోద్దు, ఇప్పుడు మారిపోతూ ఉంటారా? అంతేగా. ఓకే అండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలండి. బాబేమో 7th క్లాసు, ఓకే, పాప 9th. 9th క్లాస్. స్కూల్స్కి వెళ్ళిపోయారా? ఇద్దరు స్కూల్కి వెళ్ళి పంపేసి మీరు మా ప్రోగ్రామ్కి వచ్చేసారు. మీ ప్రోగ్రామ్ కూడా చూస్తూ ఉంటాము, BCN ఛానల్లో అన్నీ చూస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటండి? స్వరాజ్యలక్ష్మి అండి. స్వరాజ్యలక్ష్మి. భక్తి భావాలు, స్వతంత్ర భావాలు ఎక్కువ అనుకుంటా మీకు. అంటే మీ నాన్నగారికి ఎక్కువ అనుకుంటా, అందుకే స్వరాజ్యలక్ష్మి అని పెట్టారు పేరు. టీచర్. ఓకే ఓకే, టీచర్ అనిపించుకున్నారండి నిజంగా. నమస్తే అండి. ఎంతమంది పిల్లలండి? 5 పిల్లలండి. 5గురండి. ఓకే, అందరూ సెటిల్డ్, వెల్ సెటిల్డ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరి పరిచయాలు అయితే అయిపోయాయి. ఇంకా అలంకరణ గురించి చెప్పండి. ఎంతసేపు పట్టింది అలంకరించడానికి? 2 hours పట్టిందండి. 2 hours పట్టింది. అంటే మా కోడలు, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంచెం వచ్చారు, హెల్ప్ చేశారు, సెషన్స్ ఇచ్చారండి. ఓకే, అంటే మనమే చేసుకుని అలంకరణ, మనమే నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుని చాలా కష్టం కదా. ఎవరొకరు హెల్ప్ ఉంటే అలా బాగుంటుంది. అందుకని పిలిచానండి. మా కోడలు వాళ్ళు కూడా వచ్చి చేసి పెట్టారండి. మార్నింగ్ ఎన్నింటికి లేసారేంటి? 5కి లేచానండి. ఓకే, ఈ పూజ గురించా? అవునండి, పూజ ఉంటుంది కదండి ఇవాళ. వరలక్ష్మి వ్రతం అంటే మరి ఎక్కువగా ఉంటుంది కదా. పిండి వంటలు అవి కూడా చెయ్యాలి కదా, అందువల్ల. మామూలుగా మీరు పూజ ఎలా చేసుకుంటారండి? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు కదా. అంటే కొంతమంది బొమ్మ పెడితే కలశం పెట్టరు,
కొంతమంది కలసానికి అమ్మవారి ఫేస్ పెడతారు. లేదండి, మాకు ఫస్ట్ నుంచి కలశం అలవాటండి. కలశం పెట్టుకుంటేనే మాకు పూజ, వరలక్ష్మి వ్రతం. అదే. ఇంకా నైవేద్యాలు ఏం చేస్తూ ఉంటారండి మీరు? నైవేద్యాలంటే ఇంపార్టెంట్ పొంగలండి, పొంగలి, పులిహార, కుడుములు. అమ్మవారికి పొంగలి ఇష్టం. పొంగల్ ఇష్టమని, పులిహార కూడా ఇష్టమే కదండి అమ్మవారికి, అందుకునే పులిహార పొంగల్ ఇంపార్టెంట్ కదండి. ఇంకా కణమాయి ఇంకా చేసుకోవాలంటే ఎక్కువే చేస్తుంటామండి. కొంతమంది 7 చేస్తారు, 11 చేస్తారు. అది అని కాదండి, మన ఇష్టంగా చేసుకుంటామండి. పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం అయితే 11 చేస్తారు. 11 చేస్తామండి, లేకపోతే 9 చేస్తామండి. 9 చేస్తాం. ఇప్పుడు అయితే 5 రకాలు అలా చేస్తామండి. సరే అండి, అయితే ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సరే. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, అమృత వీక్షణ ప్రసరించితివా, అమృత వీక్షణ ప్రసరించితివా, పొంగి పొరలు కలల కలిమిగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి, తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి, ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి, 5వ తనము ముదమున ఇచ్చి. అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేశారండి. అమ్మవారు వచ్చి ఇక్కడికి వచ్చినట్టు ఉంది, అసలు చాలా బాగుంది, చాలా కళగా ఉంది. ఎవరు కట్టారండి శారీ? నేనే కట్టానండి. మీరే ప్రతిసారి కడుతూ ఉంటారా ఇలాగా? అంటే వరలక్ష్మి వ్రతానికి కట్టుకుంటామండి. అదేలేండి. అంటే గ్రీన్ కట్టారు కదా, అమ్మవారికి ఎక్కువ గ్రీన్ రెడ్ కడుతూ ఉంటాం. ఇష్టం కదండి అమ్మవారికి, రెడ్ గ్రీన్ ఇష్టం అని చెప్పి గ్రీన్ కట్టాం. చాలా బాగుందండి. కంచి వరమహాలక్ష్మిలో తీసుకున్నామండి. అంటే క్వాలిటీ బాగుంటుంది కదండి, అంటే వెరైటీ కూడా కొత్త వెరైటీ ఉంటుంది కదండి, అందుకనే తీసుకున్నామండి. చాలా బాగుందండి, చాలా నిండుగా ఉన్నారు అమ్మవారు. ఓకే, మరి ఇక్కడ ఈ అమ్మవారిని చెంబుకి అమ్మవారి ఫేస్ పెట్టారా? అవునండి. ఓకే, ఇవి ఇంత చిన్నగా ఎలా దొరికినాయండి మీకు? అవి తయారులోనే కొన్నప్పుడే అలా సెట్ చేసి ఉన్నాయండి. నల్లబూసలు వేశారు అమ్మవారి. చాలా బాగుందండి, చాలా క్యూట్ గా ఉంది. ఓకే, ఇది అష్టలక్ష్మి చెంబుతో పాటు అష్టలక్ష్ములు పెట్టేశారు. అవునండి, అష్టలక్ష్మి కటాక్షం మీ మీద ఉండాలి. అంతే కదండి, మరి భగవంతుడి ఇస్తుంది అదే కదండి మనకి. వరలక్ష్మి అంటే గోవులు, అంటే గోవు అంటేనండి మనకి మాత కదండి, గోమాత అంటాం కదండి. గోమాత అంటే మరి గోవు పెట్టి పూజించుకుంటే మంచిదని చెప్పి పెట్టుకున్నామండి. ఇవి గవ్వలండి, ఇవి గోమేధికాలండి. ఇదేమో తామర గింజలండి, ఇవేమో గాజులు చిన్నవి, చిట్టి గాజులు, ఇవేమో వెండి ఫ్లవర్స్ అండి. ఇవన్నీ చేసి పూజ చేస్తామండి వరలక్ష్మి వ్రతానికి. అమ్మవారికి మంచిది కదండి. గింజలు అంటేనండి అవి తామర పుష్పంలో నుంచి అమ్మవారు వచ్చారు కదండి. చాలా బాగా చేశారండి. ఇదేంటండి బాస్కెట్? ఫ్లవర్స్, పూల సజ్జ అండి. చాలా యూనిక్ గా ఉందండి, ఎప్పుడు చూడలేదు నేను. చాలా బాగుంది, పూల సజ్జ అండి. డెకరేషన్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. అరటి పువ్వులు, అరటి
ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ వచ్చేసి అరటి చెట్లు పెట్టలేక ఇంకా వెండి అంటే అరటి చెట్లు పెడితే చాలా పెద్దవిగా ఉంటాయి కదండి. అందువల్ల శుభానికి అరటి మొక్క, అరటి పళ్ళు అవన్నీ పెడతాం. ముందర తొమ్మలం అంటే అరటి పళ్ళు అవే ముఖ్యం కదండి. అందువల్ల అరటి చాలా బాగుంది, చాలా బాగుంది డెకరేషన్. ఓకే, మరి పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే మేడం. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే. దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల కలిమిగా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ
మమ్మల్ని మీరు పిలిచి BCNని మీ పూజలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు భీమ్ టీవీ వారి తరపు నుంచి ఒక మంచి శారీ. ఒకసారి శారీ చూసేద్దామా? ఓకే. మీరు వేసుకున్న కలరే. ఆ కలరే. ఈ కలర్ అంటే నాకు ఇష్టమండి. ఇష్టమని వేసుకున్నారు కదా, మీకు ఇష్టమని మేము తెచ్చామన్నమాట. ఈ శారీని మీకు ఇస్తున్న వారు భీమ్ టీవీ వాళ్ళండి. భీమ్ టీవీలో ఒకే సబ్స్క్రిప్షన్తో 250 ఛానల్స్ వస్తాయి. అంతేకాకుండా అన్ని OTT ప్లాట్ఫామ్స్ కూడా లభిస్తాయి. సో శారీ నచ్చేసిందా మీకు? బాగుందండి, చాలా బాగుంది. మీకు ఈ కలర్స్ బాగా సెట్ అయ్యింది. శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి 2000 రూపీస్ గిఫ్ట్ వోచర్. ఈ గిఫ్ట్ వోచర్ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే అందిస్తున్నారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ పట్టు చీరల్ని కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే పొందవచ్చు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఎవరు బీట్ చేయలేరు. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్ 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. వాసవి 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 మాత వందనాలు తల్లి వయసుల మాత. వాసవి 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 మాత వందనాలు తల్లి వయసుల మాత. బంగారు చీరలో బంగారు తల్లి భాగ్యాలు ఇచ్చేటి తల్లి. బంగారు చీరలో బంగారు తల్లి భాగ్యాలు ఇచ్చేటి తల్లి. వాసవి 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 మాత వందనాలు తల్లి వయసుల మాత. వాసవి 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 మాత వందనాలు తల్లి వయసుల మాత. ధరణిలోన తల్లి దగదగ మెరిసేవు దండాలు దీవించవమ్మా. ధరణిలోన తల్లి దగదగ మెరిసేవు దండాలు దీవించవమ్మా. వాసవి 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 మాత వందనాలు తల్లి వయసుల మాత. వాసవి 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 మాత వందనాలు తల్లి వయసుల మాత. ఎల్లమ్మ చౌడమ్మ నల్లాలమ్మ వెలిసినావు మూల కుటమ్మగా. ఎల్లమ్మ చౌడమ్మ ఎల్లాలమ్మగా వెలిసినావు నీవు మూల కుటమ్మగా. వాసవి 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 మాత వందనాలు తల్లి వయసుల మాత. వాసవి 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 మాత వందనాలు తల్లి వయసుల మాత. సో ఇదండి ఈరోజు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. మరో కొత్త కార్యక్రమంతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.